గామి. ముందుగా మూవీ ఎలా ఉందని పక్కన పెడితే ఇలాంటి యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ని అటెంప్ట్ చేసినందుకు మూవీ టీమ్ ని అప్రిషియేట్ చేయాలి. బేసిక్ గా ఇది ఒక టిపికల్ అడ్వెంచర్ జానరా మూవీ. సో ఇలాంటి మూవీస్ చూసేటప్పుడు కొంతవరకు పేషెన్స్ అండ్ అటెన్షన్ మనం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ట్రైలర్ చూసాక నాకైతే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగాయి. బట్ మూవీ అయితే నాకు జస్ట్ ఓకే అనిపించింది. కంప్లీట్ గా బాలేదని చెప్పలేం, అలా అని బాగుందని కూడా అనలేం. ఇంకా మూవీ స్టార్ట్ అవడంతోనే ఎక్కడా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్తుంది. మూవీ ప్లాట్ 3 ప్యారలల్ నేరేటివ్స్ లో రన్ అవుతుంది. ఒక నేరేటివ్ ఏమో మన విశ్వక్షన్ శంకర్ కి ఉన్న హ్యూమన్ టచ్ స్ట్రగుల్స్ ని చూపిస్తూ, ఇంకో నెరేటివ్ లో మనుషుల మీద ఎక్స్పెరిమెంట్ చేసే బ్యాచ్ అండ్ ఆ బ్యాచ్ వల్ల అక్కడ వాళ్ళు పడే స్ట్రగుల్స్ ని రివీల్ చేస్తారు. ఇందులో తుంబాద్లో యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ అమద్ కూడా యాక్ట్ చేశారు. ఇంకా థర్డ్ నెరేటివ్ దేవదాసి విలేజ్ బ్యాక్ డ్రాప్ కి షిఫ్ట్ అవుతుంది. ఇందులో ఉమా క్యారెక్టర్ లో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ యాక్ట్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే ఈ 3 నెరేటివ్స్ లో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళు పడే స్ట్రగుల్స్ నుండి ఎలా తప్పించుకున్నారు, రిమైనింగ్ 2 క్యారెక్టర్స్ కి ఉన్న స్ట్రగుల్స్ ఏంటి, ఆ 2 క్యారెక్టర్స్ కి శంకర్ కి ఉన్న లింక్ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ స్టార్ట్స్ వెల్. విశ్వ క్యారెక్టర్ ఇంట్రో కానీ, గామి టైటిల్ కార్డ్ దగ్గర వచ్చే బీజిఎం అండ్ విజువల్స్ కానీ ఎక్సలెంట్ గా ఉంటాయి. మెయిన్ గా శంకర్ క్యారెక్టర్ లో ఉండే ఆ ఫియర్ అండ్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ని బాగా చూపించారు. చాంద్రీ చౌదరి ఇందులో జాహ్నవి క్యారెక్టర్ లో యాక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఆఫ్టర్ 30 మినిట్స్ మూవీ స్లో అవుతుంది అండ్ ఆ ల్యాగ్ అలానే కంటిన్యూ అవుతుంది. కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్డ్ గా మూవీ వెళ్తుంది. విజువల్స్ అండ్ బీజిఎం ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పాలి. నాకైతే తెలుగు మూవీ చూస్తున్న ఫీల్ ఎక్కడా రాలేదు. ఆ రేంజ్ లో ఉన్న విజువల్స్. మెయిన్ గా ద్రోణగిరి పర్వతం దగ్గర శంకర్ అండ్ చాందిని సీన్స్, అక్కడ వచ్చే ఫ్రేమ్స్ ని బాగా క్యాప్చర్ చేశారు. అలానే సమద్ యాక్ట్ చేసిన సీన్స్ కూడా చాలా రియలిస్టిక్ వేలో బ్లెండ్ చేశారు. ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఏదైనా మైనస్ ఉంది అంటే అది ఇంటర్వెల్ ని అబ్రప్ట్ గా ఎండ్ చేయడం అండ్ ఎడిటింగ్ కూడా చాలా వీక్ గా ఉంది. మూవీ మంచి ఫ్లో లో వెళ్తున్నప్పుడు ఆ సీన్స్ ని సరిగ్గా కన్క్లూడ్ చేయకుండా టెరిబుల్ గా కట్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ కూడా నెరేషన్ చాలా స్లోగానే స్టార్ట్ అవుతుంది. బట్ మూవీకి ఉన్న లిమిటెడ్ బడ్జెట్ లో ఈ రేంజ్ విజువల్స్ అండ్ కెమెరా వర్క్ ప్లస్ సౌండ్ డిజైన్ ఫ్లాట్ గా వెళ్తున్న మూవీని ఒక 50% వరకు సేవ్ చేశాయనే చెప్పాలి. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే మౌంటైన్ సీక్వెన్స్ అండ్ అక్కడ వచ్చే బీజిఎం కంప్లీట్ గా ఎంగేజ్ చేస్తుంది అనుకునే లోపు ఆ సీన్స్ ని అబ్రప్ట్ వేలో ఎందుకు కట్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. కొన్ని సీన్స్ లాజికల్ గా చూస్తే సినిమాటిక్ లిబర్టీస్ చాలా తీసుకున్నారనిపించింది. ఇంకా లాస్ట్ 20 మినిట్స్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ మూవీ పికప్ అవుతుంది. కానీ ఇక్కడ లాజిక్ లెస్ సీన్స్, లూప్ హోల్స్ చాలా ఉంటాయి. అంత పెద్ద మౌంటైన్ నుండి కిందకి పడినట్టు చూపిస్తారు, కానీ అక్కడ ఒక చుక్క రక్తం కూడా ఫిల్సార్ బాడీ మీద కనిపించదు. అలానే మెయిన్ ట్విస్ట్ అందరినీ సాటిస్ఫై చేయలేకపోవచ్చు. లయన్ సీక్వెన్స్ దగ్గర వచ్చే సాంగ్ ని ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా టెక్నికల్ గా మూవీ టాప్ నాచ్ లో ఉంది. సినిమాటోగ్రఫీ పీక్స్ లో ఉంది. ఫ్లాట్ నరేషన్ లో కూడా మూవీ ఎంగేజ్ చేసేలా చేసింది ఏదైనా ఉంది అంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. ఎవ్రీ ఫ్రేమ్ ఫ్రమ్ స్టార్ట్ సీన్ టు ఎండ్ సీన్ వరకు మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ కనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ వర్క్ స్టన్నింగ్ గా ఉంది. మెయిన్ గా హిమాలయస్ దగ్గర వచ్చే విజువల్స్ అన్ని బ్రెత్ టేకింగ్ వేలో పిక్చరైజ్ చేశారు. ఇక్కడ డైరెక్టర్ విజయధర్ గారిని మెచ్చుకోవాలి. తన టేకింగ్ కి, తీసుకున్న విజన్ కి కరెక్ట్ వేలో చాలా అంబిషియస్ గా ప్రాజెక్ట్ ని బిల్డ్ చేశారు. ఇంకా పెర్ఫార్మెన్స్ వైజ్ మాట్లాడుకోవాలంటే విశ్వక్సేన్ లివ్డ్ ఇన్ హిస్ క్యారెక్టర్. ఆ చిన్నపిల్ల యాక్టింగ్ కూడా బాగా చేసింది. మెయిన్ గా సమత్ పెర్ఫార్మెన్స్ తన బెస్ట్ ఇచ్చాడు. ఇంకా చాంద్రి అండ్ అభినయ వాళ్ళ రోల్స్ లో వాళ్ళు నీట్ గా పెర్ఫార్మ్ చేశారు. ఫైనల్ గా ఒక యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ని కొంచెం స్లోగా ఉన్నా కూడా చూస్తాం పర్లేదు అనుకునే వాళ్ళకి ఈ మూవీ కంప్లీట్ గా సాటిస్ఫై చేస్తుంది. స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ ఇంకొంచెం ఎంగేజింగ్ అండ్ గ్రిప్పింగ్ గా చెప్పి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. రొటీన్ అండ్ మాస్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ నచ్చకపోవచ్చు. నాకైతే ఒక డిఫరెంట్ అటెంప్ట్ విత్ డెడ్ స్క్రీన్ ప్లే అనిపించింది. ఒకసారి ఈజీగా చూడొచ్చు అనిపించింది. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.